డప్పేయండి ఆడు వండనట్టు అయిపోయింది ఇక అంత కథం. అందుకు ఒకసారి నారదుడట నారాయణ అనుకుంటా వైకుంఠం పోయిందట. వైకుంఠం పోయి దండాలు పెట్టిండు నారాయణ స్వామికి. నారాయణ మధ్య ఏమన్నట్ట భూలోకం నుంచి నీ దగ్గర రాలా, అక్కడి కబుర్లు నీ దగ్గర ఇవ్వాలా, నీ అక్కడి కబర్లు భూలోకంలో వేయాలా. ఇక మస్తు నాకు తరాస అవుతుంది. భూలోకం నుంచి వైకుంఠం రావాలంటే నాకు బాగా తరాస అవుతున్నాయి. నీ తరం ఇంకా ఏదన్నా ఉన్నాయా లేదా, ఏడన్నా ఉంటావా లేదా, నాకు దగ్గర ఎట్లా ఉంటా కాబట్టి ఏడుంటావు, అందరి శరీరాల్లో ఉంటానని. ఎన్ని జీవులనేనో అందట్లో నేనున్నా. ఏం నార్దుని అంటారు కరణి అయిండొచ్చు. దేవుడు ఎందుకు అబద్ధం మాట్లాడుతూ వేరేవాడు అన్న వాటికే నేను నమ్మకపోతుంది. కాదు దేవుడే అంటున్నాడు నేను అందరిలో ఉంటున్నాను. మరి కరణి అయిండొచ్చు. ఇక నాడికి ఈడికెళ్ళి ఆడికెళ్ళి నేను ధ్యానం చేస్తే నీ దగ్గర దాకా నా మొర ముడుతుంది. ఇక నీ దగ్గర దాకా ఇంత దూరం వచ్చేది అవసరం లేదు అంటున్నాడు. నువ్వు కూర్చొని ధ్యానం చేయి, నా ఖబర్ నీకు వస్తుంది, నీకు ఖబర్ నాకు వస్తుంది. కానీ అనబట్టి వచ్చినాడికి వెళ్ళి ఇక భూలోకం వచ్చింది. ఇక భూలోకం వచ్చిండు. ఇక కింద ఒక ఇవాళ సత్సంగం నడుస్తుంది. సత్సంగం అయితే ఆయన ఆ సత్సంగం రోడ్డు పట్టుకొని వస్తున్నాడు నారదుడు. అయితే ఆడ రోడ్డు కాడ 10 మంది ఉండే. ఆ 10 మంది రోడ్డు కాడ సాధులు, సంతులు, గురువులు, జ్ఞానులు 10 మంది ఉండే. అరే యాడికి పోతున్నా నారదా, యాడికి పోతున్నా? లేనివాడు సత్సంగంకి పోతున్నాను బట్టి. అరే పోతున్నావు కానీ ఈ తోంట పోకు, ఈ తోంట పోకు. అది ఎందుకు ఏమైంది లేనబట్టి ఒక బర్రె పాగలైంది అనబట్టి ఆ పాగల బర్రె నిన్ను పొడుస్తాను అనబట్టి, అందుకు ఇట్లాని ఓళ్ళు పోకర్లేదు అనబట్టి అట్లని పో అంటున్నాడు. అనబట్టి మా నారదుడు అంటాడు, అరే అన్నట్టు దేవుడు ఉన్నాడు అన్నప్పుడు బర్రెలో ఎక్కువ దేవుడు లేడా? అన్ని దేవాలలో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు బర్రెలు కూడా ఉన్నాడు కదా. మరి అలా బర్రెలు దేవుడు ఉన్నప్పుడు నన్ను ఏం చేస్తాడు? వెళ్ళా ఏమన్నా పోతానమాట. అరే పోకురా అని వాళ్ళు అంటున్నారు. నేను పోతాను, నాకేం భయం ఉన్నది అన్నారు. నాకు బరబరి గుర్తు చేస్తాడు నారాయణుడు, నన్ను బరబరి గుర్తు చేస్తాడు. ఎందుకు చేయడు? నేను పోతా, మీ ఇష్టం అనబట్టి ఆడికి వచ్చా. ఇక భార్య దగ్గరికి వచ్చినాకుంటే భార్య ఇట్లా చూస్తున్నది. అది దగ్గర వచ్చినప్పుడు భార్య ఇట్లా చూస్తున్నది. ఇక తామున వచ్చింది. అప్పుడు నారదుడు అంటున్నాడు, అరే నాకు గుర్తు చేస్తున్నా లేవా, ఇంకా గుర్తు చేయలే నన్ను. నేను నారదున్నావు ఇట్లా అని ఎత్తేసి కొమ్మల మీదకెళ్ళి ఎట్టించి అంత దూరం బారు. కానీ కొమ్మల మీదకి నిలువారు 2-3 నిలువారు ఎత్తుతో పారించింది. అబ్బా సత్యానికి కూడా నన్ను పడుకుంటా లేచా. అరే నాకు ఎంత మోసం చేశారు అనబట్టి. శ్రీమన్నారాయణుడు ఎంత మోసం చేసిండని బట్టి అన్నిట్లో ఉన్నప్పుడు నన్ను గుర్తు చేయకపోతుండేనా లేనమాట. ఇప్పుడు నేను ఆయన దగ్గరికి పోతాను బట్టి ఇట్లా నన్ను పసాచినావు. నా హాలు దూరం ఎత్తాది నడరాకుండా అయితే కుడుకుంటా పోతున్నాడు ఆ నడు పట్టుకొని. అరే దేవా అనబట్టే నువ్వు ఎట్లా అనబట్టే నువ్వు నన్ను ఇంత పతాచ్చినావు అనబట్టే. అది ఏమైంది అనంటే గట్టి అయింది. ఏమైంది చెప్పు అనబట్టి. అప్పుడు ఇది కథ చెప్తున్నాడు.
అయితే ఆ దున్నపోతు నిన్ను ఎత్తేసింది. మరి అలా ఇంకా వేరే వాళ్ళు ఉండే కదా, వేరే వాళ్ళు ఉండే చెప్పిందా లేదా నీకు? అవి 10 మంది ఉండే. ఏమన్నాడు? అట్లని ఓకు, అట్లని ఓకని అన్నాడు. నేను ఇల్లే అన్నమాట. అదేంటే మరి అన్నా కూడా దేవుళ్ళు ఉండే కదా. నీ ఒక్క దేవుడు ఉండి అలా 10 దేవుళ్ళు చెప్పింది కానీ ఆ ఒక్క దేవుని పెద్దగా 10 మందికి పెద్దగా. అందుకు తంతులు ఏ మార్గం పట్టుకొని పో అంటే ఆ మార్గంతో పోయింది మనది కళ్యాణం ఉన్నది. అందుకు సంతుల మాట నమ్ముకొని ఎవరైతే పోతారో అందే కళ్యాణం ఉన్నది. అందుకు ప్రతి అల్ల దేవుడున్న మాట ఇది సత్యమైన ముచ్చటు. ఈ ముచ్చట ఓడు మాట్లాడతాడు పలికిర్లేవు. వాళ్ళు పాటల విధంగా బోధలు చేసిండు కానీ తెల్లగోళ్ళు వాళ్ళు పలికి దాన్ని తెల్లగోలు చేయాలి, ఓళ్ళు చేయాలి. చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు చూడు, పరమేశ్వరయ్య కూడా దేవుణ్ణి చూడాలంటే జీవతత్వం ఎరగాలన్నారు, దేవుణ్ణి చూడాలంటే ఆకాశం పో అని అందే. మరి ఆనార్థాన్ని వాళ్ళు వదులుకుంటూ వచ్చింది. ఇలా కళ్ళు ఇంకా కూడా తెలుస్తలేవు మరి. అట్టగా ఇప్పటి మాట కాదు కదా ఇది. 50-60 ఏళ్ళ కిందని మాట కదా. మరి వాళ్ళకన్నా తెలలేదా? తెలలే. ఎందుకు వాళ్ళే పలగొట్టి చెప్పండి. వీళ్ళు కూడా పాటలు పాడుతున్నారు, అవి ఇప్పటికి కూడా వాడుతున్నారు. మరి మరి తెలిసిందా? తెలియదు. అందుకు పరమేశ్వరయ్యకున్నాడు, దేవుణ్ణి చూడాలంటే జీవతత్వం ఎరగాలి అన్నాడు. ఇది ముఖ్యం. మన నరసింహయోగి కూడా అన్నాడు, నిజము నీలో రెండి ఉన్నది, నేర్పుతో నీకు చూడురా. నిజము నీ నేలలోనని ఉన్నది అన్నమాట మాట్లాడుతున్నాను. మరి అందరి ఆనాడు తండ్యాలు మొత్తుకుంటూ వచ్చిండు. ఇప్పటిదాకా ఒక్కోని మీద అన్న చినుకోవలేదా? నాకు అదే కమాలి అనిపిస్తున్నది. ఆనాడు తండ్రి మొత్తుకుంటూ వచ్చిండు, ఒక్కోని మీద కూడా తినుకోవలేదా? ఒక్క తినుకోవలేదా? అట్లా కాదు భయ్. ఇప్పుడు బయట మనం చేస్తున్న సత్సంగాలు చేస్తున్నది మజాకు కావు, ఈ చేష్టలే కావు, మన జీవితం కళ్యాణంది మార్గము. మరి వచ్చిన దానికి ఏమన్నా మనం సాధించుకుంటేనే ఏమన్నా కమాయి చేస్తున్నట్లా అవు, లేదంటే ఏం లేదు, ఏం లేదు. అందుకు సంతులు చెప్పిన మాట కరెక్టే. ఇప్పుడు నరసింహయోగి కూడా అన్నాడు కదా, రాతి గుండ్లా పూజ చేస్తారు, నీతి తప్పి నిజాన్ని మర్చెదరు. నరసింహయోగి పాట ఉన్నది. భ్రాంతి భావాలు విరాదాలకనే బ్రహ్మజ్ఞానులం అంటే మీ ఫలము ఉన్నాయా? మరి వాళ్ళన్నారుగా, రాతి గుండ్ల పూజలు చేసి నువ్వు భ్రాంతిలో పోతున్నావు, నేను బ్రహ్మజ్ఞానుని అంటున్నావు, దానికి లాభం లేదు అంటున్నాడు. మరి వాళ్ళనగా నేను రాతికి ఉండక పూజలు చేయకురా అంటే ఇట్లా కోపాలు వస్తుంది. గంగాధర్ మహారాజ్ ఎప్పుడు దేవుని తీసేస్తాడు, దేవుడే అంటాడు. ఇది అన్నీ పాలుతూ ఉన్నాయి భయ్ అని. అది దేవుడే లేడు, ఏ మందిరం కట్టవంటే మన పాట ఉన్నాయిగా, ఏ మందిరం కట్టబోతున్నావు నీ మందిరం. అరే దేవుడే లేడు. దేవుడు ఉంటానికి మందిరం కట్టి ఇల్లు కట్టి, అది లేనే లేడంట. ఏం కట్టవానికి? అందుకు లోకులందరూ పాగలైపోయింది. పైసలు అన్నీ బర్బాద్ చేసుకుంటా బిచ్చం అవుతారని చెప్పుకుంటున్నారు, కంగాలు అయిపోతున్నారు. అందుకు మనం నిన్న దానికి ఏమైనా లాభము
పొందుకోవాలా. అయితేనేమో ఏమన్నా మరి కళ్యాణం ఉన్నది. ఇట్లనేనట ఒక ఐదుగురు మామిడి తోటలకి పోయిందట. మామిడి తోటకి ఐదుగురు. ఆడ ఎంత సగం గంటనే తోటలో ఉండాలి. సగం గంట అంటే బయట రావాలి. సగం గంట కోసానికి అన్న. ఇది ఐదుగురు వైళ్ళు. ఒక్కోడు ఈ చెట్టు ఎట్లా ఉన్నది, ఈ చెట్టు ఒక జాతిది, ఆ చెట్టు ఒక జాతిది చెట్లని కొలుస్తున్నాడు. ఒక్కోడు అంటున్నారు ఇది చిన్నగా ఉన్నది, ఒక్కోడు అంటే ఇది పెద్దగా ఉన్నాయి మామిడి పండు, ఒక్కోడు అంటే ఇది చిన్నగా ఉన్నది, ఒక్కోడు అంటే పెద్దగా ఉన్నది. అయ్యో వాడు ఏం చేయాలి, ఇంట్లోనే ఉండిపోయి నువ్వు కొలుతుడు. ఎన్ని చెట్లు ఉన్నాయి కొలుతుడు. చిన్న పెద్ద ఎన్ని చెట్లు ఉన్నాయి, ఉర్లగున్నాయా తప్పకున్నాయా ఎట్లున్నాయి, ఏ జాతి అండపోయింది. ఆడు ఒక్కోడు అవి ఏం చూడలేం, మంచిగా పాములు తెంపుకున్నట్టు తిన్నాడు. లాభం ఏంటైంది? లాభం ఏంటైంది? తిన్నోండి. అందుకు అక్కడిక్కడ నువ్వు అబ్బి ఇబ్బికై చూడకు. నువ్వు ఏ పనికి వచ్చినా ఆ పని చేసుకొని పో. ఇక మన అబ్బి లేదు. ఇక రావుని తాత పేరు ఏమున్నది, నీకేం చేసేడుతున్నా అంటోని. ఇప్పుడు అంటూ నీకు రావుని తాత పోని ఏం చేసేడుతున్నా, నీకు అబ్బే కథలు ముందర పెట్టుకున్నా. నీకు పనికి రాని తుక్కుడే లే బాయ్. అదిగో మన